అవేర్నెస్ అనమాట. ఫుడ్లో అవేర్నెస్ అందరికీ తెలియడం కోసం ఈరోజు స్పెషల్గా ఈరోజు మనం దాని గురించి చర్చించుకోవాలి. ఏంటంటే అది డైలీ మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం కదా, బ్రేక్ఫాస్ట్ కంటే ముందు మనం ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ తీసుకోవాలి. ఆ లిక్విడ్ ఏంటి, మనం రాగి జావ తీసుకోవచ్చు, లేకపోతే మిల్లెట్ జావ తీసుకోవచ్చు, లేకపోతే రైస్ మీద మంచిగా గంజి తాగొచ్చు. ఇది చాలా మనకి అద్భుతంగా పనిచేస్తుంది. మన బాడీలో విటమిన్ బి, ఏ, అలాగే ఖనిజాలు, అమైనో ఆమ్లాలు అన్నీ ఇందులో ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా దీన్ని మనకు చాలా నీరసంగా అనిపించినప్పుడు మనం బి కాంప్లెక్స్ సిరప్లు అవి వేసుకోగల, ఫ్రూట్ జ్యూస్లో కూడా తాగక్కర్లా. ఎదిగే పిల్లలు ఖచ్చితంగా చక్కగా వేడివేడిగా దాంట్లో కొంచెం గంజిలో సాల్ట్ వేసుకుని అది చక్కగా తాగడం మూలంగా మీకు మంచి శక్తి వస్తుంది. అలాగే మీకు మోషన్స్ అవుతాయి కదా, మోషన్స్, వామిటింగ్స్ అవి చాలా వీక్ అయిపోతుంది. అప్పుడు మీకు సెలైన్ పెడతారు కదా, ఈ గంజి తాగడం మూలంగా మనం సెలైన్ పెట్టాల్సిన అవసరం రాదు. అది మీరు అలా బాగోలేనప్పుడు, డయేరియా వచ్చినప్పుడు ఈ గంజి తాగడం మూలంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి లక్షల బిల్లు వదిలించుకోకుండా వెంటనే మీకు శక్తి వస్తుంది. అలాగే మీరు జ్వరంతో చాలా వీక్గా ఉంటాం. మనం జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది, మన శరీరం తిన్నది ఆహారం అరగదు, డైజెస్ట్ అవుతుంది. జ్వరంతో మనం ఆహారం తీసుకుంటే కనుక మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి, డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. అంటే జ్వరం ఎందుకు వస్తుంది, లోపల మనకి బాగాలేదు కాబట్టి రెస్ట్ కోసం మనం బాడీ హీట్ అవుతుంది. అప్పుడు మనం ఫుడ్ ఏం తీసుకోకూడదు. అలాంటి టైంలో మనం లిక్విడే తీసుకోవాలి. అలాంటి టైంలో మనకి ఈ పోరిజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది.